Hi friends, welcome to our channel Smart FLP Online English Classes. This is Lakshmipati. ఈ రోజు ఈ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే వాక్యములలోని రకములు. చూడండి, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ వాక్యంలోని రకాలు. వాక్యం అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. వాక్యం అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈస్ కాల్డ్ a sentence. A group of words is called sentence. అంటే లెటర్స్ కంబైన్ చేస్తే వర్డ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ వర్డ్ ని కంబైన్ చేస్తే సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? ఒక వాక్యం నిర్మితం అవ్వాలి అంటే ఫ్రెండ్స్, ఒక వాక్యం నిర్మితం అవ్వాలంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది కంబైన్డ్ అయితేనే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూడండి. A group of words make a sentence. A group of words make a sentence. Next, ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లోనే రకములు ఉన్నాయి. ఈ సెంటెన్స్ లోనే రకములు ఉంటాయి. ఓకేనా? అది జనరల్ గా చెప్పేటటువంటిదా, క్వశ్చన్స్ వేసేటువంటి సెంటెన్సా, లేకపోతే కమాండ్ చేసేటటువంటిదా, రిక్వెస్ట్ చేసేటటువంటిదా, లేకపోతే మనం ఏదైనా ఫీలింగ్స్, మన ఎమోషన్స్ గురించి చెప్పేటటువంటి వాక్యమా, ఏదైనా అదే అంటే ఆ సెంటెన్స్ ఏ ఫార్మేషన్ లో ఉన్నదని చెప్తుంది. సో ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వెరీ వెరీ యూస్ఫుల్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్ ఫర్ యూ. టైప్స్ ఆఫ్ సెంటెన్స్. ఫస్ట్ టైప్ డిక్లరేటివ్ సెంటెన్స్, దీనినే అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఫస్ట్ టైప్ ఏంటి, డిక్లరేటివ్ సెంటెన్స్, దీనినే అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే విచారణాత్మక వాక్యములు. విచారణాత్మక వాక్యములు అంటే క్వశ్చన్ చేయడం, క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్ అండ్ రిక్వెస్ట్ కి సంబంధించిన సెంటెన్స్. ఒక సెంటెన్స్ అనేది ఏ ఫార్ములేషన్ లో ఉంది అనే దాని గురించి తెలిపేటటువంటి వాటిని ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యాలు. వావ్, ఎక్సైట్మెంట్, దాని గురించి తెలిపేటటువంటి వాక్యాలు, ఎక్సైట్మెంట్ కి సంబంధించినటువంటి వాక్యాలు అంటే అవ్యయ భావాలు అని కూడా అంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. సెంటెన్స్. సెంటెన్స్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ కాల్డ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ అనేది ఏ సందర్భాల్లో ఎలా పలకాలి, ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది, ఎలా ఫార్ములేషన్ అవుతుంది అని చెప్పేదాన్నే ఇక్కడ ఏమంటాం, ఎలా ఫార్ములేషన్ అవుతుందని చెప్పేటటువంటి వాటిని ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ గా మనం గుర్తించవచ్చు, మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్, దీనిని అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అనవచ్చు. డిక్లరేటివ్ సెంటెన్స్ ఫస్ట్ వన్, దీన్ని అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అనవచ్చు. సెకండ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్ గాని రిక్వెస్ట్ గాని అవిటి గురించి తెలిపేటటువంటి వాక్యాలు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాక్యాలు. ఓకేనా? సో వీటిలో ఈ క్లాస్ లో మనం ఏం చేసుకున్నామంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, వాచ్ చేయండి. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటి, డిక్లరేటివ్ సెంటెన్స్, దీనినే అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. డిక్లరేటివ్ సెంటెన్స్, దీన్ని అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను.
లుక్ అట్ ది ఈ పాయింట్స్. ఫస్ట్ సెంటెన్స్ లో స్టార్టింగ్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది. సెంటెన్స్ లో సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్ లో ఉంటుంది. ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అంటే ఒక స్టేట్మెంట్ సంబంధించింది మాది. ఒక స్టేట్మెంట్స్ గురించి చెప్పేటటువంటి వాక్యాలనే డిక్లరేటివ్ సెంటెన్స్ అనేసి అంటాం. డిక్లేర్ చేస్తున్నాం అంతే, ఒక స్టేట్మెంట్ అంతే. అది జనరల్ గా చెప్పేటటువంటి వాక్యాలు. నెక్స్ట్ చూడండి, సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ టైప్. ఇది ఎప్పుడు కానీ స్టేట్మెంట్ టైప్ లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ చూసినప్పుడు అది మనకే అర్థమైపోతుంది. ఎట్లంటే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, అదే ఆశ్చర్యక వాక్యాల, లేదంటే డిక్లరేటివ్ సెంటెన్సా. డిక్లరేటివ్ అంటే సాధారణ వాక్యాలు. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్సా అంటే ఆ స్టేట్మెంట్ చూస్తేనే మనకు క్లియర్ గా అర్థమైపోవాలి. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సా అంటే కమాండ్ చేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, ఆ సిచ్యువేషన్ తగినట్టు మనకు క్లియర్ గా నీట్ గా అర్థమైపోతుంది. సో మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది ఏ టైప్ లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలా ఈజీ అండి, చూడండి. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఉన్నాం కదా, ఈ స్టేట్మెంట్ టైప్ లోనే ఉంటుంది. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్నా ఒకటే ఫ్రెండ్స్. ఒక డిక్లరేటివ్ సెంటెన్స్ ఇప్పుడు స్టేట్మెంట్ టైప్ లోనే ఉంటుంది. అంటే ఒక ప్రకటన గురించి తెలుపుతుంది. ఏదన్నా ఒకటి డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ అని చెప్పాం కదా, స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలకు సంబంధించిన వాక్యాలను డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు, లేదా అసెర్టివ్ సెంటెన్స్ అని అంటారు. బాగా నీట్ గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. స్టేట్మెంట్స్ ఆర్ టూ టైప్స్. రెండు రకాలు ఉంటాయి. స్టేట్మెంట్స్ అనేది టూ టైప్స్ గా మనం చెప్పవచ్చు. ఏది దాంట్లో పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటే దీనిని ఇంకో విధంగా అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. అఫర్మేటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్. నెగటివ్ అంటేనే తెలుసు మీకు. పాజిటివ్ అంటే దానికి నెగటివ్ అంటే నాట్ అనేది వస్తుంది. నెగటివ్ అంటే నాట్, డస్ నాట్ అనేది వస్తుంది. సో ఈ పాజిటివ్ నెగటివ్ అనేది ఈ సెంటెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చెప్తాను. బాగా క్లియర్ గా నీట్ గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్ గురించి చెప్తుంది. డిక్లరేటివ్ అనేది ఒక స్టేట్మెంట్ గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ టూ టైప్స్ ఉంటాయి, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాజిటివ్ స్టేట్మెంట్, దీనిని అఫర్మేటివ్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్ దీన్నే అఫర్మేటివ్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అనేది మీరు నీట్ గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చెప్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ అఫర్మేటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే ఫ్రెండ్స్. సో అఫర్మేటివ్ సెంటెన్స్ కి, నెగటివ్ సెంటెన్స్ కి స్ట్రక్చర్స్ అనేది ఉంటాయి, కొన్ని ఫార్ములాస్. ఆ ఫార్ములా బట్టి ఒక సెంటెన్స్ అనేది మనకు ఫార్ములేషన్ అవుతుంది కదా. ఓకే, తెలుసు కదా మీకు. ఇక్కడ చూడండి, అఫర్మేటివ్ సెంటెన్స్ ని అఫర్మేటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ వర్బ్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇజ్ ఈక్వల్ అఫర్మేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ డూ, డస్, డిడ్ అంటే డూ ఫార్మ్స్ ఉంటాయి, ప్లస్ నాట్, ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. డూ ఫార్మ్స్ ఉంటాయి నెగటివ్ స్టేట్మెంట్ లో. అఫర్మేటివ్ సెంటెన్స్ లో సబ్జెక్టు
ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ కి డిఫరెన్స్ అనేది ఇచ్చాను చూడండి. అఫర్మేటివ్ లో చూద్దాం. ఫస్ట్, రాజు లైక్స్ ఐస్ క్రీమ్. రాజు ఇది సబ్జెక్ట్, రాజు సబ్జెక్ట్, లైక్స్ వర్బ్, ఐస్ క్రీమ్ ఆబ్జెక్ట్. వచ్చేసిందా? ఇక్కడ చూడండి, సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. రాజు లైక్స్ ఐస్ క్రీమ్. దీన్ని నెగిటివ్ ఫామ్ లో చెప్పాలంటే రాజు సబ్జెక్ట్ డస్ నాట్ వచ్చిందా? డస్ నాట్ వచ్చిందా? చూడండి, లైక్ వర్బ్, ఐస్ క్రీమ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ స్ట్రక్చర్ బట్టి ఆలోచించాలి. ఇక్కడ స్ట్రక్చర్ బట్టి మనం ఆలోచించాలి, ఏది పాజిటివ్ నా నెగిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫార్ములాస్ అనేది అఫర్మేటివ్ కి ఏ ఫార్ములా వస్తుంది, నెగిటివ్ కి ఏ ఫార్ములా వస్తుంది గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ అనేది నాట్ అనే దాంతో కన్సిడర్ చేస్తాం, అది అందరికి తెలిసిన విషయమే. పాజిటివ్ అనేది దానికి నాట్ అనేది యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ అనే దానికి నాట్ అనేది యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, దే లైక్ మూవీస్. ఇది అఫర్మేటివ్ లో ఉండదు. దే లైక్ మూవీస్. ఇది నెగిటివ్ గా చెప్పాలంటే దే డోంట్ లైక్ మూవీస్. ఇప్పుడు స్టేట్మెంట్స్ కి కంపేర్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫార్ములాకి కంపేర్ చేస్తూ ఉంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఐ బాట్ ఏ న్యూ కార్. అంటే నేను కొత్త కారు కొన్నాను. చూడు, ఐ డోంట్ హ్యావ్ కార్. నా దగ్గర కారు లేదు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ అన్న అనొచ్చు, లేదంటే అఫర్మేటివ్ అన్న అనొచ్చు. నెక్స్ట్, షీ గో టు మార్కెట్ ఎవ్రీ థర్స్డే. ఇది పాజిటివ్ లో ఉంది. ఓకేనా? నెక్స్ట్, దీన్ని నెగిటివ్ లో చెప్పాలంటే షీ డస్ నాట్ గో టు మార్కెట్ ఎవ్రీ థర్స్డే. అంటే అఫర్మేటివ్ అనేది ఈజీగా కనుక్కుంటే దానికి నాట్ అనేది కానీ డస్ నాట్ కానీ ఈ డూ ఫార్మ్స్ యాడ్ చేస్తే అవి ఏమవుతాయి? నెగిటివ్ సెంటెన్స్ అవుతాయి. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఎగ్జామ్ లో ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్ చేసి ఇది అసర్టివ్ సెంటెన్స్ లో ఉందా, ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఉందా, ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఉందా, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ లో ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. అది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి, మీకు ఇమీడియట్ గా గుర్తు రావాలి, ఇది అఫర్మేటివ్ సెంటెన్స్ లో ఉంది, ఏది డిక్లరేటివ్ సెంటెన్స్ లో అఫర్మేటివ్ స్టేట్మెంట్ లో ఉంది అనేది మీకు నీట్ గా గుర్తు రావాలి. అంటే ఒక సెంటెన్స్ ని మనం డివైడ్ చేసుకుంటే సబ్జెక్టు అది సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ ఫార్ములాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో అది ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇక్కడ మనకు నీట్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తానే దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. రాజు లైక్స్ ఐస్ క్రీమ్ అనేది డిక్లరేటివ్ సెంటెన్స్ గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏది తెలిస్తే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది అఫర్మేటివ్ మోడల్లో ఉంది కాబట్టి దీని ఫార్ములాస్ నేర్చుకుంటేనే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? పాజిటివ్ కి నాట్ యాడ్ చేస్తే ఏది నెగిటివ్ సెంటెన్స్ వస్తుంది. ఇది ఇచ్చిన సెంటెన్స్ ని నెగిటివ్ లో ఉందా, పాజిటివ్ లో ఉందా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పాజిటివ్ అంటే దానికి మరో పేరేంటి? అఫర్మేటివ్ లో ఉందా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెకండ్ వన్ అయినటువంటి ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి నేర్చుకుందాం.